ప్రస్తుతం మనతో ఉన్నారు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ కో ఫౌండర్ విజయ్ చవా గారు. సో ఈరోజు డే 2 చాలా శుభప్రదంగా మొదలయ్యిందండి శివపార్వతుల కళ్యాణంతో. మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. విజయ్ గారు, అసలు మన శివపార్వతుల కళ్యాణం చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉంది. అసలు ఈ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇలాగా అందరికీ, ఇక్కడున్న తెలుగు వారందరికీ ప్రజెంట్ చేయడంలో, ఇక్కడ వారికి కళ్యాణం చూపించడం యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే ఈరోజు కార్యక్రమం ఎలా జరుగుతుందో మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. 17 years into ఎన్ఆర్ఐవిఏ. పార్వతీదేవి అంటే వాసవి మాత పార్వతీదేవికి ప్రతిరూపము. ఈరోజు కనుల పండుగ రమణీయంగా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కావడం, సెంట్ లూయిస్లో అత్యద్భుతంగా ఏర్పాట్లు చేసి శ్రీనివాస్ పందిరి గారు వాళ్ళ టీము చాలా బాగా చేస్తున్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్వతీదేవి, త్యాగమూర్తి అయిన పార్వతీదేవి వాసవి మాత ధర్మం, శీలం, అహింస గురించి సందేశం ఇవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలామంది వచ్చారు ఈరోజు. సంప్రదాయబద్ధంగా భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక పండగ వాతావరణం ఉంది సెంట్ లూయిస్లో ఇప్పుడు ప్రస్తుతం. అలాగే మీ విజన్ అండ్ మీ మోటోని మీ టీం మెంబర్స్, అలాగే మన ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్స్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరూ ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ముందు మీరు ఇంకా ఎటువంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు? విజన్ అంటూ ఒకరికి ఇండివిజువల్గా ఎవరికి ఉండదండి. ఎన్ఆర్ఐవిలో ఇట్స్ అ టీమ్ వర్క్. We always come together and stand up for the team, stand with the team, and we have all teams vision. ప్రపంచానికి ఐడియల్ సొసైటీ బిల్డ్ చేయడంలో ధర్మం, శీలం, అహింస ఏదైతే పాత్ర వహించిందో ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఈరోజు ఇట్ ఈస్ మచ్ మోర్ ఇన్ నీడ్ ఆఫ్, వరల్డ్ ఈజ్ మచ్ మోర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ 3 principles ఆఫ్ ఐడియల్ లైఫ్, అండ్ వీఆర్ హియర్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ వాసవి మాత. మా ఎప్పుడు కూడా విజన్ అదే ఉంటుంది, అండ్ వీఆర్ ఫర్ ఇట్. మనతో ఉన్నారు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ పాస్ట్ చైర్మన్ అయినటువంటి శంకర్ శెట్టి గారు. వీరు పాస్ట్ చైర్మనే కాకుండా చాలా ఫేమస్ ఇమిగ్రేషన్ లాయర్ కూడా. అయితే వారితో మాట్లాడి అసలు వారి అనుబంధం ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్తో ఎప్పుడు మొదలైంది, ఎలా కొనసాగుతోంది, అలాగే ఈరోజు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను 2010 నుంచి ఎన్ఆర్ఐలో ఉన్నాను. 2011లో ఎన్ఆర్ఐ ఫస్ట్ కన్వెన్షన్ అయింది డీసీలో. అదైన తర్వాత 2012లో ఐ బికేమ్ అడ్వైజర్ ఫర్ 2 years. అదైన తర్వాత ఐ బికేమ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ 4 years. అదైన తర్వాత ఐ బికేమ్ బోర్డ్ చైర్మన్. అదైన తర్వాత ఇప్పుడు ఐఎమ్ దేర్ విత్ ద ప్రెసిడెంట్స్, హూ ఎవర్ ఇస్ ది న్యూ వన్స్, వాట్ ఎవర్ దే వాంట్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు అసిస్ట్ దెమ్. That's what my role in NRIVA. And I'm very thankful to our presidents, whoever it is, last President Hari Reni garu unnaru, ippudu mana Srinivas Pandri garu unnaru, inka IPA Ramesh Bapanpalli garu unnaru. So we are all there. Is a team. NRIVA is not individuals, is a teamwork. So we are all looking forward for next conventions. The most important thing in NRIVA ante, we support people, we help people, whatever we can do in whatever way we can, we always help andi. That's what is NRIVA stands for. Thank you andi. థ్యాంక్ యూ సో మచ్ అండి.